ఎన్హెచ్ఆర్సి జిల్లా అధ్యక్షులు సదానందం గారిని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేపట్టిన హైడ్రా కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా నుండి ఎన్హెచ్ఆర్సి మద్దతు తెలుపుతుంది. అదేవిధంగా హైదరాబాద్లో చేపట్టిన చెరువులు కుంటలు కబ్జాలకు ఎలాగైతే చర్యలు తీసుకుంటుందో అదేవిధంగా కరీంనగర్కు ప్రతి జిల్లాలకు కూడా ఇదే విధంగా కొనసాగాలని కరీంనగర్ జిల్లా ఎన్హెచ్ఆర్సి తరపున మేము మద్దతు తెలుపుతున్నాం. ఈరోజు కరీంనగర్ డిస్ట్రిక్ట్ అలాగే ఎన్హెచ్ఆర్సి అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ అడిషనల్ కలెక్టరేట్ గారి దగ్గరకు వచ్చి ఎన్హెచ్ఆర్సి తరపున మనకి హైడ్రా ప్రోగ్రాం అనేది మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దీన్ని అమలు చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా జిల్లాలలోని అక్రమ భూములు అక్రమ చెరువులు ఎక్కడైతే అక్రమంగా విచ్చలవిడిగా కబ్జాలు జరిగినాయో ఎవరైనా సొంత పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఎవరైనా కానీ చూడకుండా అందరి మీద చర్యలు తీసుకోవాలని మన తెలంగాణ రాష్ట్ర సీఎం గారికి మా ఎన్హెచ్ఆర్సి తరఫున తెలియజేయడం జరుగుతుంది. అలాగే మా యొక్క ఎన్హెచ్ఆర్సి కరీంనగర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శులు వైస్ ప్రెసిడెంట్లు అలాగే లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ గారు మా బృందం అందరం వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సకాలంగా మంచిగా స్పందించి మాకు మంచి దీని గురించి కూడా మేము ఆల్రెడీ చెప్పడం జరిగిందని విషయాన్ని మాకు క్లుప్తంగా విశ్లేషించినారు. అలాగే మాకు మీడియా మిత్రులు కూడా మాకు మంచి సహకరించి మా యొక్క విన్నపాన్ని ఈ యొక్క లెటర్ ద్వారా తెలియజేయడం జరిగింది, అలాగే చెప్పడం జరిగింది. మా మీడియా మిత్రులకు కూడా థ్యాంక్ యూ. నా పేరు ప్రధాన కార్యదర్శి కరీంనగర్ డిస్ట్రిక్ట్ చీటి వెంకటేశ్వరరావు. బొల్లపత్తిని సమ్మయ్య, నేను ఎన్హెచ్ఆర్సి లీగల్ కన్వీనర్ను. ఈరోజు మన రాష్ట్రంలో గౌరవనీయులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు సాహసోపేతంగా తీసుకొని అమలుపరుస్తున్నటువంటి హైడ్రాను మేము స్వాగతిస్తున్నాం కరీంనగర్ ఎన్హెచ్ఆర్సి తరఫున. అందులో భాగంగానే ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారికి ఆ కార్యక్రమాన్ని మన జిల్లాకు కూడా తీసుకురావాలని వినతి పత్రాన్ని కూడా సమర్పించడమైనది. మన కరీంనగర్ జిల్లాతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భూమిని కాపాడాలని కూడా మేము ఎన్హెచ్ఆర్సి కరీంనగర్ తరఫున కోరుకుంటున్నాం. నిన్న ఒక సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గీతలో కృష్ణుడు చెప్పిండు మేము చేస్తున్నాం అన్నాడు. అదే ఉద్దేశాన్ని చివరి వరకు కొనసాగిస్తూ ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు కూడా గురి కాకుండా మన పర అనే భేదం లేకుండా ఎవరు కూడా ఆక్రమణలు చేసినా వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పర్యావరణాన్ని రక్షించి భావితరాలకు న్యాయం చేయాలని మా ఎన్హెచ్ఆర్సి కరీంనగర్ సంస్థ తరఫున మేము తెలియజేస్తున్నాం. అందుకు మేము పూర్తి సహాయ సహకారాలు మా రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా కమిటీ తరఫున అన్ని జిల్లాల కమిటీ తరఫున మేము అందిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.